బీఆర్ఎస్ ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. తాడోపేడో తేల్చుకునేందుకు హస్తం నేతలు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్టీలపై జరిగిన దారుణాలను ప్రస్తావిస్తున్నారు. మరోవైపు లగచర్ల ఘటనలో నిజానిజాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ ఇవాళ తెలంగాణకు రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, బీఆర్ఎస్ కు కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ కూడా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, నిన్న ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఢిల్లీకి వెళ్లారు. జాతీయ ఎస్టీ కమిషన్ కి లగచర్లకు సంబంధించినటువంటి అంశంపై ఫిర్యాదు చేశారు. దీంతో నేడు లగచర్లకు జాతీయ ఎస్టీ కమిషన్ రానుంది. మొదటిగా లగచర్లకు వెళ్తుంది, అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్ ని తెలుసుకుంటుంది. దాని తర్వాత లగచర్ల దాడి చేసి జైల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. దాని తర్వాత సాయంత్రం హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ లో కూడా కొంతమంది ఎస్టీ ఎమ్మెల్యేలతోని జాతీయ ఎస్టీ కమిషన్ మాట్లాడనుంది. దీంతో ఈ బీఆర్ఎస్ నాయకులు మొన్నటి నుంచి ఈ లగచర్ల అంశానికి సంబంధించి ఎస్టీలను అమాయకపు ఎస్టీలను జైలుకు పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్టీ నాయకులు కూడా అలర్ట్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో ఎస్టీలపై జరిగినటువంటి అట్రాసిటీస్ అన్నింటినీ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు కూడా పిసిసి చీఫ్ సూచనలతో పలువురు ఎస్టీ నేతలు గాంధీ భవన్ కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఎస్టీలపై జరిగినటువంటి విషయాలన్నింటినీ మీడియాకి అడ్రస్ చేయనున్నారు. ముఖ్యంగా అమాయక గిరిజన బిడ్డలను రెచ్చగొట్టి దాడి చేయించారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అమాయకపు లంబాడీలపై వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారని కేటీఆర్ ముసరి కన్నయ్య గారుస్తున్నారు. గతంలో ఎస్టీలపై కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో గానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గానీ ఎస్టీలపై ఎప్పుడు దాడి జరగలేదు. కానీ బీఆర్ఎస్ హయాంలో అనేక సార్లు దాడులు జరిగాయి. ఖమ్మం జిల్లాలో లంబాడి రైతులను అరెస్ట్ చేసి వాళ్ళకు సంఖ్యలు వేసి తీసుకువెళ్ళినటువంటి సిచ్యువేషన్ గానీ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి లంబాడీల భూములు లాక్కొని రౌడీలతోని బెదిరిస్తే ఆ విషయాన్ని కేటీఆర్ కి చెప్పినా కేటీఆర్ లంబాడీలకు ఎలాంటి న్యాయం జరగలేదు అనే అంశాన్ని కూడా వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక లంబాడి మహిళలను కొట్టి చెట్టుకు కట్టేసి ఆమెను చిత్రహింసలు పెట్టినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. దళితులను ట్రాక్టర్ల కింద పడేసి తొక్కేసినటువంటి దుర్మార్గపు చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనే అంశాలను ప్రజలకు చెప్పడానికి వివిధ కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ఈ రోజు జాతీయ ఎస్టీ కమిషన్ వచ్చినటువంటి నేపథ్యంలో గతంలో 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి అట్రాసిటీస్ అన్నింటినీ వాటికి సంబంధించినటువంటి ఫోటోలను వీడియోలను జాతీయ ఎస్టీ కమిషన్ కు అందించాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.